వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. చూడు ఏమన్నాడమ్మా, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. చూడండి, దేవునికి మొరపెట్టు వారికి ఆకలి దప్పికలు ఉండవు. ఆకలి అనేది వారికి ఉండదు, దప్పిక ఉండదు. దేనిపైన వారికి వ్యామోహం ఉండదు. డబ్బు పైన, అందం పైన, ఆస్తుల పైన, బంగ్లాల పైన, బంగారం పైన, దేనిపైన వ్యామోహం ఉండదు. అంటే ఇప్పుడు మనం తప్పదు, కొన్ని మనం ధరించుకుంటాం, వాటి గురించి నేను మాట్లాడను. ఆశ, కొంతమందికి అదే ఆశ, అదే ధ్యాస. దేవుని కంటే ఎక్కువ దేని గురించి అయితే మనం ఆలోచన చేస్తామో అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దేని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేస్తాం అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మనకు ఒకటే ధ్యాస ఉండాల, దేవుడు ఉన్నాడు, ఆయనతో మనం నడవాలి. అప్పుడు ఆయన మనతో కూడా నడుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 11. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చునుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఏంటది అంటే, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండేది. మరి దావీదును పొడిచి గోడకు బిగించాలనుకున్నాడు. అంటే 2 సార్లు ప్రయత్నం చేశాడు. 2 సార్లు కూడా దేవుడు అతన్ని తప్పించాడు, దావీదును 2 సార్లు. అది ఈయన మామూలుగా కాదు కదా, ఎట్లా తప్పించుకున్నాడు? మేబీ ప్రార్థన చేసి ఉండొచ్చు, లేదా ప్రవక్తల ద్వారా తెలుసుకుని ఉండొచ్చు. యెహోవా నిన్ను విడిచిపెట్టి ఇదిగో దావీదునకు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మన ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు, లేదా నిర్లక్ష్యము, లేదా ఇంకా మరి కొన్నిసార్లు మనము పట్టించుకోం దేవుని వాక్యాన్ని, లేదా ప్రార్థన సమయము, లేదా మందిరాన్ని మనము పట్టించుకోము. దైవజనుడు చెప్పే మాటలు మనం నిర్లక్ష్యం చేస్తాం. ఏమవుతుంది అప్పుడు అంటే, నీ అనాయింటింగ్ ఏదైతే ఉంటుందో, నీ బ్లెస్సింగ్ ఏదైతే ఉంటుందో, నీ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. అరే, ఒకప్పుడు నేను బ్లెస్ అయ్యాను కదా, ఒకప్పుడు దేవుడు నేను అడిగింది ఇచ్చాడు కదా, ఒకప్పుడు దేవుడు నన్ను ఈ విధంగా నడిపించాడు కదా, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇన్ని విజన్స్ అన్నీ జీరో అయిపోతాయి. యు నో వై? దేవుని మాటను నువ్వు చెవున పెట్టక పెడి చెవున పెట్టావు. రాంగ్ డైరెక్షన్లో నేను తీసుకొని పోతున్నాడు సాతానుడు. వెళ్ళిపోతా ఉన్నావు, నమ్ము, విశ్వసించి వెళ్ళిపోతా ఉన్నావు. నీ అభిషేకము నువ్వు కోల్పోయిన సంగతి నీకు అర్థం కాలే. నీ జ్ఞానము నువ్వు కోల్పోయావు, నీ ప్రొటెక్షన్ నువ్వు కోల్పోయావు. అందుకనే ఇదిగో సౌలు ప్రయత్నం చేశాడు, ఎందుకంటే ఆ స్వభావం మంచిది కాదు, ఆ దేవునికి నచ్చలే. ఏమయ్యా, పదవి పైన నీకంత వ్యామోహం, ఇచ్చిన మాట మర్చిపోయావు. దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. హల్లెలూయా. చూడండి, దావీదును లేపేయాలంటే నిమిషం పట్టదు. కానీ ఇతడు గమనించింది ఏంటంటే, సౌలు దావీదుకు యెహోవా దేవుడు తోడై ఉన్నది గమనించాడు. అందుకు దావీదుకు భయపడ్డనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీకు దేవుడు తోడై ఉంటే కదా నీ శత్రువు నిన్ను చూసి వణకాల్సిందే. దేవుడు నీకు తోడై ఉంటే
నీ శత్రువు నీ పైన విసిరిన బాణములు ఏవి కూడా నీకు తగలవు. ఎందుకు? ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు, నేను తప్పిస్తూ ఉంటాడు, నీకు తోడుగా ఉండి ఇదిగో నువ్వు వెళ్ళవలసిన మార్గంలో దేవుడు నిన్ను తీసుకొని వెళ్తూ ఉంటాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో కరోనా అట్లా ఇట్లా అన్ని తప్పించాడు దేవుడు. జాగ్రత్త, ప్రతిసారి తప్పిస్తాడు కదా నువ్వు అనుకొని నిర్లక్ష్యం చేసే మనస్సును కలిగి ఉన్నావేమో ఈరోజు. అనుకూలమైన సమయంలో నీ మొరను వినే దేవుడు ఆయన. దేవుడు వింటలేడు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు వింటున్నాడు, తప్పక నీకు సహాయం చేస్తాడు. అందుకని కిందేమన్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించు వారికి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సుబుద్ధి కలిగి ఉండాల్సిన సౌలు బుద్ధి లేకుండా ప్రవర్తించాడు కదా. ఈర్ష్య కలిగి ఏదో చేద్దామని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నీ సీటుకి ఎసరు పెట్టాడు. హల్లెలూయా. జాగ్రత్త, కొన్నిసార్లు మనకు తెలియదు. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట మన కోసమే, మన హృదయాల్లో మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది మీరు విని మీ హృదయాన్ని, మీ జీవితాన్ని సరి చేసుకోండి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు, మీరును మీ జీవితంలో దేవునిచే కాపాడబడతారు. కాబట్టి మరి సుబుద్ధి కలిగి ప్రవర్తించు వారిగా మనం ఉండాలి. అసూయ అనే ఈటలు విసిరినా అవి వారికి తగలవు. గుర్తుపెట్టుకోండి, మన అసూయతోటి మనం ఎన్నో ఈటలు విసురుతాం కదా. వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళకి చెప్తాం మనం. అవి ఏవి కూడా వాళ్ళకి తగలయి అంటాయి. ఎందుకు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలామందికి తెలియదు. ఇది పరిశుద్ధ గ్రంథములో చాలా జాగ్రత్తగా పొందుపరచారు దీన్ని. ఎప్పుడైతే మనము అసూయతో సాడీలు చెప్తాం, అసూయతో వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టాలని చూస్తాం, అది నీకే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకేం కాదు, వాళ్ళకేం తగలదు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. ఇది మర్చిపోతే పాతాళంలోనికి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడిని చేయి విడిచిపెడితేనే ఉండవా? దేవుడిని చేపట్టుకుంటేనే నీ తరతరములు ఈ భూమిపై నిలబడతాయి. దేవుడిని చేయి వదిలిపెడితే తరములు కాదు, నీతోటే ముగిసిపోతుంది, నీతోటి అంతమైపోతుంది నీ తరము. హల్లెలూయా.